ఇది కథ మాస్టారు మాకు కావాల్సింది. ఇది కథ ట్రైలర్ అంటే. ఇది హారర్ కామెడీ అని చెప్పడం కోసం ఏవో ఒకటి దింపేద్దామని దింపిన ప్రీవియస్ ఆ 2 కట్స్ చూసాక సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో అని ఇన్నర్ వాయిస్ చెప్పింది. అంత వరస్ట్‌గా కట్ చేసి దింపారు. నాకు తెలిసి హోప్స్ ఉన్నోడికి కూడా ఆ కట్స్ చూసాక నీరసంతో క్లోజ్ చేస్తాడేమో అని ఇలా చేశారు. కానీ 'ది రాజా సాబ్' ట్రైలర్ 2.0 మటుకు బాగా కట్ చేశారు. ఈసారి ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు ఇల్యూషన్ అని. ఎవరు ఎందులో వీక్‌గా ఉంటారో దాన్నే టార్గెట్ చేస్తాడు తాతని. ఇట్స్ లైక్ 3 మినిట్స్ 11 సెకండ్స్ ఉన్న 2.0 కట్ గ్రాఫ్ లేస్తూ వెళ్ళింది ఇంట్రెస్ట్ అనే పాయింట్‌తో. ఈ ట్రైలర్ వరకు అయితే లేపేయాల్సిందే. ఈసారి బాగా కట్ చేశారు. మరి ఇది వాళ్ళ ముందు నుండే ఉన్న ప్లానా? లేకపోతే ఇదలా అయిపోయింది ఇంకేమన్నా ఉందో నాకు తెలీదు. ఈ కట్ వరకు అయితే వీళ్ళు చేసిందేంటంటే ఐడియా, కాన్సెప్ట్ ఏంటి అని తీసుకెళ్లారు. ఏవో 4 ర్యాండమ్ స్టైలిష్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ అని కాకుండా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈసారి ఎవరో గాని మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఒక దయ్యం వచ్చి అటు ఇటు తిరిగింది, ధూమ్ ధామ్ అని గెంతింది. హీరో కోసేపు హీరోయిన్స్‌తో కాలక్షేపం, 4 జోక్స్, 4 ఫైట్స్ అని కాకుండా చూడాలి అని చేసేలా ఎక్సైటింగ్ వేలో వదిలారు. బావుందిది. అండ్ ఒక అప్డేట్ గైస్ ఏంటంటే, మన మూవీ మ్యాటర్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని రీస్టార్ట్ చేశాము. ఇక మీదట యాక్టివ్‌గా మూవీ అప్డేట్స్, మూవీ సజెషన్స్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా చాలానే షేర్ చేస్తూ ఉంటాము. పేజ్‌లో కంటెంట్ చూసి నచ్చితే ఇక్కడలాగే అక్కడ కూడా ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. పిన్నుడు కామెంట్‌లో పేజ్ లింక్ పేస్ట్ చేశాము. రాజాసాబ్ గురించొస్తే ఇప్పుడు ఇది ఎందుకు ఎక్సైట్ చేస్తుంది అనంటే నంబర్ 1 మయసభ, హాల్ ఆఫ్ ఇల్యూషన్స్. అంటే వీడియోలో చెప్పినట్టుగా ఈ కోట అనేది ఒక మయసభ. తాత కనకరాజు చేసే మాయలు ఉంటాయన్నమాట. ఆ ట్రైన్ రావటం, హీరో బంగ్లాలో ఫైట్ చేస్తున్న షాట్స్ ఇవన్నీ కూడా ఇల్యూషన్సే. తాత హీరో గ్యాంగ్‌కి ఆర్ హీరోకి అలాంటి సిట్యుయేషన్స్ తెచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు చనిపోయేదాకా. అందుకే రావడం తప్ప వెళ్ళడం కుదరదు. దానికి మీ తాత సంతకం కావాలి అని అంటారు. మరసలు హీరో ఎందుకొచ్చాడు అని మాట్లాడితే నాకెందుకో యెస్, ప్రాపర్టీ ఆర్ ఏదో ఒక ఇంపార్టెంట్ వస్తువు అక్కడ ఉండుండాలి. నాయనమ్మ ఆస్తికి, రాజ్యానికి సంబంధించింది ఏదో ఒక పెద్ద వస్తువే, విలువైనదే అక్కడ ఉండుండాలి. చూస్తుంటే కనకరాజుకి డబ్బు, బంగారం అంటే ఇష్టం. అవన్నీ దొంగతనం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫ్లాష్‌బ్యాక్‌లో. ఈ ఇల్యూషన్ ఐడియాని చూస్తుంటే అర్థమైంది. ఆ ఓల్డ్ గెటప్ ప్రభాస్ రోల్ అనేది రియల్ కాదేమో, రియల్ ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ కాదేమో, ఇల్యూషన్ అయ్యుండొచ్చేమో అన్న ఫీలింగ్. అంటే తాత క్రియేట్ చేసుండొచ్చు ఆర్ ట్రైలర్‌లో ఇచ్చిన సొల్యూషన్‌కి ఆన్సర్ అవ్వచ్చు. వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని, నువ్వు అందులోకి వెళ్లి, ఇక్కడ ఉన్న మీ తాతతో ఫైట్ చెయ్యాలి అని. మేబీ రాజాసాబ్ ఆ వరల్డ్‌ని క్రియేట్ చేసాడేమో. తాత ఆల్రెడీ ట్రాన్స్‌లో పెట్టి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. దానికి కౌంటర్‌గా నువ్వే నీ మైండ్‌లో ఒక సెపరేట్ వరల్డ్‌ని క్రియేట్ చేసి, తాతతో ఫైట్ చెయ్యాలి అని. దానిలో భాగమే ఓల్డ్ ఏజ్ ప్రభాస్ గెటప్. అలాగే లాస్ట్‌లో జోకర్ గెటప్స్ ఇవన్నీ అని నేను అనుకుంటున్నా ఇల్యూషన్స్‌లో భాగమనమాట. ఫస్ట్ కట్‌లో వరల్డ్ రివర్స్‌లో ఉంటే గోస్ట్ మూవీ గదా! కామన్ అనుకున్నా. కానీ ఇల్యూషన్స్‌లో పార్ట్ అని ఐడియా చెప్పాక ఎక్సైటింగ్‌గా మారిందది. జోకర్ గెటప్‌లో మరి ఫైట్స్ ఎలా డిజైన్ చేస్తారో మరి. నాకైతే ఈ ఐడియా బేస్డ్ ట్రైలర్ కట్‌ని 2 భాగాలుగా కట్ చేస్తే ఫస్ట్ హాఫ్ ఇంట్రో లాగా, సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లాగా ఉందనిపిస్తుంది. సినిమా గూడా అలాగే ఉంటదేమో అనుకుంటున్నా. అయినా ఇలాంటి షార్ట్స్ ఐడియా పెట్టుకొని దాచుకోవడం ఏంటండి ఇన్నాళ్ళు? ఆర్ ఎల్స్ అంతా ఇల్యూషన్స్ కావు. ఓల్డ్ ప్రభాస్ ఇల్యూషన్ కాదు అంటే మరది ఎలా తీస్తారో చూడాలి. ప్రీవియస్ ట్రైలర్‌లో అనుకున్నాం గదా! అదేనా? లేక ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయో అని. సెకండ్ పాయింట్ వచ్చేసి బీజీఎం, మిక్సింగ్, వీఎఫ్ఎక్స్. వీక్‌నెస్‌ని టార్గెట్ చేస్తాడు అని చెప్పిన దగ్గర నుంచి బీజీఎం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. ఒకటే మొత్తం కొట్టేయకుండా 4, 5 బీట్స్‌నిచ్చారు ట్రైలర్‌లో. అందులో కూడా ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ 3 బీజీఎమ్స్ చాలా బావున్నాయి. నాకు ట్రైలర్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఐడియా నచ్చితే, నెక్స్ట్ బీజీఎం నచ్చి వెంటనే 5 సార్లు చూసాను. మిక్సింగ్ అండ్ ట్యూన్స్ చాలా బాగా చేశారు. అంటే అక్కడ పడే మాటకి, పడే షాట్‌కి కరెక్ట్‌గా బీజీఎం పెట్టినట్టుగా ఉంది. తమనన్నో డ్యూటీ ఎక్కినట్టున్నావుగా మళ్ళీ ఈసారి బీజీఎంల కోసం. వీఎఫ్ఎక్స్ సంగతైతే చాలా ఇంప్రూవ్‌మెంట్‌గా అనిపించింది. ప్రీవియస్ వాటిల్లో అంత డీటెయిలింగ్ లేదు. వీఎఫ్ఎక్స్ ఉన్న చాలా చోట్ల ఏదో పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్‌ని, సైడ్స్‌ని వదిలేసినట్టుగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం మొత్తం ఇవ్వాల్సిన డీటెయిలింగ్ అంతా ఇచ్చి రిలీజ్ చేశారు. కొద్దిగా టైం తీసుకొని ఇప్పుడే దింపుండొచ్చు ట్రైలర్‌ని. వీఎఫ్ఎక్స్ అవ్వకుండానే దింపేశారు అప్పుడు ట్రైలర్‌ని. ఎనీవే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉంది. బట్ ఒక్క విషయంలో మటుకు మొన్నొచ్చిన సాంగ్‌లో ట్రాన్సిషన్ యూజ్ చేశారు. అబ్బో! ఎవరండి అది చేసింది? అది చూసాక దెబ్బకి ఇది చూసాకైతే తేరుకున్నాను. అబ్బా సాయిరామ్. పర్ఫార్మెన్సెస్ వైస్ ఈ విషయంలో అయితే మిగతా వాళ్ళ గురించి అనేది ఎంతగా చెప్పలేము.
ఎందుకంటే ప్రమోషనల్ వైజ్ రిలీజ్ చేసిన వీడియోస్లో మెయిన్గా హీరోనే ఉంటారు కాబట్టి. ఈ కట్లో యాక్టింగ్ వైజ్ ప్రభాస్ కొన్ని చోట్ల లుక్స్ ఆడ్గా ఉన్నాయి, మరికొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. సేమ్ డబ్బింగ్ విషయంలోనూ అంతే. నాయనమ్మ గురించి ఎలివేట్ చేసేటప్పుడు వాయిస్ ఏదో ఆడ్ ఫీలింగ్ వచ్చింది. టూ మచ్‌గా బిగించి చెప్పినట్టు. మిగతా చోట్లయితే బానే ఉంది మళ్ళీ. ప్రభాస్ విషయంలోనూ కొంత పర్లేదు ఫీల్స్ వస్తుంది ఇప్పుడు. ప్రీవియస్‌గా అయితే మరీ వీక్ షాట్స్, ఏవో అడ్వర్టైజ్‌మెంట్ షాట్స్‌లనే కంప్లీట్‌గా పూర్ షాట్స్‌ని పెట్టి దింపారు. మరవి ఇంకా అలాగే సినిమాలో ఉన్నాయా? లేక మార్చారా? కట్ చేశారో ఏమో తెలీదు. ఇప్పుడు దీని విషయంలో అయితే బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఏదేమైనా ప్రభాస్ ఆ రేంజ్‌లో కూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేయటం మాత్రం రియల్లీ గ్రేట్ థింగ్. ఫైట్స్ ఉన్నాయి. బట్ స్క్రిప్ట్ వైస్ అయితే గోస్ట్ మూవీ, హిడెన్ ట్రెజర్, ఇల్యూషన్స్ అని. సాధారణంగా ఒక లెవెల్‌కొచ్చాక ఫైట్స్, ఫైట్స్, ఫైట్స్. ఎలివేషన్ డైలాగ్స్, ఎలివేషన్ డైలాగ్స్, ఎలివేషన్ డైలాగ్స్ ఇవే చేసుకుంటారు. బట్ ప్రభాస్ డిఫరెంట్ జోనర్స్‌ని ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ 'మారుతి'. ఈ ట్రైలర్ 2 పాయింట్ వరకు అయితే ఆయన 'మావెరిక్ మారుతియే'. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనొచ్చు. కామెడీ హారర్ అని చెప్పి లోపల మంచి ఐడియానే పెట్టినట్టుగా ఉంది. స్క్రీన్ ప్లే అయితే ఎలా ఉంటదో చెప్పలేం. మరి 'మారుతి' ఎమోషన్స్‌ని తీసుకెళ్లగలరో భలే భలే మహానుభావుడులు అది విట్నెస్ చేశాం. మరి దీంట్లో ఐడియాకి తోడు అది కూడా తగిలితే సక్సెస్ కొట్టినట్టే. చూడాలి. ఇప్పుడు ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ చేశారు. నా వరకైతే అసలు ఇంట్రెస్టే లేని ప్రాజెక్ట్‌కి ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి జాన్యువరి 9న ఏమైద్ది అనేది ఆ రోజే మాట్లాడుకుందాం. ఈ 2.0 ట్రైలర్ మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.